క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరినీ కూడా ఈనాటి దివ్య ప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబ సమేతముగా ఆ దేవుని ఆరాధిద్దాం. మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధులను, బాధలను, సమస్యలను అన్నిటిని కూడా తొలగించుకుందాం. ఆ పరమ వైద్యుడైన దేవుడు ఈ ఆరాధన ద్వారా మనందరిలో ఉన్నటువంటి వ్యాధులను, కుటుంబ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, అన్ని రకాల సమస్యల నుండి విడుదలను దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. అందరూ కూడా చప్పులతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. ఆరాధన ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన. అందరూ కలిసి ఆరాధిద్దామా. ఆరాధన ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన.
మనందరినీ సదా నడిపిస్తున్నటువంటి దేవుని ఆరాధిద్దాం. మనందరినీ కాచి కాపాడుతున్న దేవుని ఆరాధిద్దాం. మన కష్టాలలో సుఖాలలో అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండే దేవుని ఆరాధిద్దాం. తల్లిగా తండ్రిగా లాలిస్తున్న దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించమని ఆరాధిద్దాం. మనలో ఉన్న అన్ని రకాల శోధనను విడుదల దయచేయమని ఆరాధిద్దాం. చప్పులు కొడుతూ ఆరాధిద్దామా. స్తోత్రం దేవా, మీకే మహిమ కలుగును గాక. పూర్ణ హృదయముతో ఆరాధిద్దామా, విశ్వాసముతో ఆరాధిద్దామా. స్తోత్రం ప్రభా, స్తోత్రం దేవా. ఆ గొప్ప దేవుని వైపే చూస్తూ ఆరాధించండి. గొప్ప దేవుని యొక్క దీవెన వర్షాన్ని మనందరి మీద కుమ్మరించమని వేడుకుందాం. యేసు స్తోత్రం దేవా. నీ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ బాధలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను గొప్పగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీవు తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా
సహోదరులారా, అందరూ కూడా రెండు చేతులు జోడించి మనందరిని దీవించడానికి, మనందరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, భయము, ఆందోళన, వేదన అన్నీ కూడా తొలగించడానికి మనందరి ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఎవరు మనల్ని వదిలిపెట్టినా, ఎవరు మనల్ని కాదన్నా, ఎవరు మనల్ని తిరస్కరించినా, నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను బిడ్డా. నిన్ను దీవించాలనే నా కోరిక, నిన్ను స్వస్థపరచాలనే నా ఆశ, నిన్ను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలని, విశ్వాస పదములో నిన్ను నడిపించాలనే నా ఆశ అని దేవుడు దివ్య సప్రసాదం రూపంలో మనందరి మధ్యలో ప్రత్యక్షమై మన ఇంటికే వచ్చి మనందరినీ దీవిస్తున్నాడు ఆ గొప్ప దేవుడు. చెప్పు బిడ్డ, నీ సమస్యలేంటో చెప్పు, నీ బాధలేంటో చెప్పు, నీ వ్యాధులేంటో చెప్పు, నీ భయము ఆందోళన ఏమిటో చెప్పు. హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ప్రతి భయాన్ని, ప్రతి బాధను, ప్రతి సమస్యను తొలగించడానికి ఆ గొప్ప దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. నీకున్నటువంటి రోగం ఏంటో చెప్పు, ఆ వ్యాధి యొక్క వేదన గురించి దేవునికి చెప్పు. ఎంతో కాలమైందా ఆ వ్యాధి తొలగిపోవటం లేదా? శరీరంలో గడ్డలున్నాయి, అది క్యాన్సర్కి దారి తీస్తుందని నిన్ను పదే పదే భయపెట్టిస్తూ ఉన్నారా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో వైద్యులను సృష్టించిన దేవుడు, మందును సృష్టించిన దేవునికి నీ చిన్న సమస్య పెద్ద లెక్క కాదు. ప్రియబిడ్డలారా, ప్రతి భారాన్ని ఆయన భుజాల మీద మోపు. ప్రభు అంటున్నాడు, భారముతో ఉన్నావా బిడ్డ? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? ఒంటరితనంగా ఉన్నావా? అనేకమైనటువంటి ఇబ్బందులలో నీవు సతమతమవుతూ ఉన్నావా? రేపు ఏం జరుగుతుందో అని ఆందోళనతో ఉన్నావా? నా బిడ్డల పరిస్థితి రేపు ఎలా మారిపోతుందని ఆందోళనతో ఉన్నావా? ఏం చెయ్యాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా కూడా పని దొరకటం లేదు. నీ జీవితం చిన్నాభిన్నం అయిపోతుందని నీలో నీవే ఆందోళన పడుతున్నావా? ప్రభు వైపు చూడు. ఆ దేవుడు నీ జీవితాన్నే మార్చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితిని మార్చేయబోతున్నాడు. నీ ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబోతున్నాడు. బిడ్డలారా, ఈ లోకం వైపు చూస్తే ఈ లోకం మనకిచ్చేది నిరాశ, వేదన, బాధలు, అవమానాలు, కష్టాలు, నిందలు, లేనిపోయినటువంటి ఆరోపణలు. ఇదే ఈ లోకం మనకిచ్చే బహుమానం. కానీ దేవుని వైపు చూస్తే దీవెన నీకు లభిస్తుంది, ఆరోగ్యం నీకు లభిస్తుంది, సమాధానం నీకు లభిస్తుంది. ఆ చల్లని దీవెనలు నీ మీదను, నీ కుటుంబం మీదను ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఈ లోకం వైపు చూసి మోసపోయావా? ఈ లోకంలో పరుగులు తీసి అలసిపోయావా? ఈరోజు దేవుని కోసం పరుగులు తీ, దాహముతో పరుగులు తీ బిడ్డ. దేవుని జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితిని ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. ఈరోజు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నావు, రేపు అదే ఆనంద బాష్పాలతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఎంత అయితే కోల్పోయావో, ఎన్ని బాధలతో నీవు అనుభవిస్తూ ఉన్నావో, ఎన్ని దుఃఖాలతో నీవు బాధపడుతున్నావో, దేవుడు దానికంటే ఎక్కువగా నిన్ను ఫలింప చేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతున్నాడు. బిడ్డ, మనుషులు నమ్ముకున్నవాడు ఏదో ఒక రోజు మోసపోతాడు, కానీ దేవుని నమ్ముకున్నవాడు చరిత్రలో మోసపోలేదు బిడ్డ. చరిత్రలో నిరాశ చెందలేదు, ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నాడు. ఈ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తున్నాడు. ఆ జాలి కలిగిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. చాలు బిడ్డ, అలసిపోయావు. ఎక్కడికి వెళ్ళినా నీకు మిగిలింది అవమానమే, ఎక్కడికి వెళ్ళినా నీకు మిగిలింది మోసమే. నిన్నుగా ప్రేమించే వాళ్ళు లేరు. నీకు ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించేవాళ్ళు, నీకు లేనప్పుడు వదిలివేసే వాళ్ళు మాత్రమే నీ చుట్టూ ఉన్నారు. తుచ్చమైన వ్యామోహాలతో, తుచ్చమైనటువంటి మనుషుల కొరకు నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు బిడ్డ.
అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నాడు. మోషేకు ఇచ్చినటువంటి వాగ్దానం మనందరికీ ఇస్తూ ఉన్నాడు. సమూయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం మనందరికీ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ లేచారు, ప్రభువును చూడడానికి పరుగులు తీశారు, ప్రభు కోసం ఎంతో దాహము కలిగి ఉన్నారు. ఈరోజు చరిత్రలు తరబడి వారిని గురించి మాట్లాడుకునే గొప్ప యోగ్యతను ప్రభు ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, నీవు కూడా చరిత్రలో ఉన్నతమైన స్థాయిలో దేవుని యొక్క ఆశీర్వాదంతో మిగిలిపోవాలి అంటే నీ పాత జీవితము నుండి, నీ పాపపు జీవితము నుండి, నీ శాపపు జీవితము నుండి, నీ అనారోగ్య జీవితము నుండి బిడ్డ. ఇప్పుడు వరకు మనుషులు చూసావు, ఈ లోకం మీద ఆధారపడ్డావు, ఈ లోకమే ఏదో చేస్తుందని నీవు ఆశపడి ఉన్నావు బిడ్డ. ఇదిగో ప్రభు వైపు చూస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రభు వైపు చూస్తే నీలో ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగిపోతున్నాయి. ఆయనను అశ్రద్ధ చేసిన సమయాన్ని బట్టి క్షమించమని, ఆయనను తూలనాడిన సమయాన్ని బట్టి క్షమించమని. అవకాశం ఉండి కూడా ఆలయానికి వెళ్ళలేకపోయాం, అవకాశం ఉండి కూడా ప్రార్థన చేయలేకపోయాం, కుటుంబ సమేతంగా కనీసం ఒక్క రోజైనా కలిసి ఆ దేవుని ఆరాధించలేకపోయాం. అందుకనే ప్రియ సహోదరులారా, సాతానుడు మన ఇంటిలో ప్రవేశించాడు. రకరకాల రోగాల ద్వారా ప్రవేశిస్తున్నాడు, రకరకాల సమస్యల ద్వారా ప్రవేశిస్తున్నాడు, రకరకాల ఇబ్బందుల ద్వారా ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే, ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే సైతానుడు అల్లంత దూరం పారిపోయేవాడే. కానీ బిడ్డ, నీ కుటుంబాన్ని ప్రార్థననే కంచెలో ఉంచలేకపోయావు, నీ జీవితాన్ని ప్రార్థనలో కట్టుకోలేకపోయావు, నీ కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకోలేకపోయావు. తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, బిడ్డలు ఒకవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవించి కుటుంబంలో శాపాన్ని కొని తెచ్చుకున్నారు, కుటుంబంలో వ్యాధులను కొని తెచ్చుకున్నారు, కుటుంబంలో అన్ని రకాల ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు ప్రియ బిడ్డలారా. అందుకనే ప్రభు అంటున్నాడు, నేనున్నాను బిడ్డ, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనంటున్నాడు. ఎవరు నిన్ను ద్వేషించినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుని వైపు పరుగులు తీద్దాం, ఆ గొప్ప దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉందాం. ప్రభు అంటున్నాడు, నన్ను, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, సమస్తము మీకు ఇవ్వబడతాయంటున్నాడు. ఇప్పుడు వరకు ఈ లోకాన్ని వెతికాం, ఈ లోకం పట్ల దాహం కలిగి ఉన్నాం, తుచ్చ వ్యామోహాల పట్ల దాహం కలిగి ఉన్నాం. మన జీవితాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టుకున్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, రా బిడ్డ, నీ సమస్యలను, నీ బాధలను, నీ వేదనలను, నీ రోగాలను అన్నిటిని కూడా నా భుజాల మీద మోపు. నీ భారాన్ని తొలగించి, నీ గాయాలకు కట్లు కట్టి, నీ రోగాన్ని స్వస్థపరిచి, నీ జీవితంలో శాంతి సమాధానాన్ని దయచేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. బిడ్డ, ఆయన ముందు మోకరించి ఉన్నావా? ఆయన ముందు కూర్చుని ఉన్నావా? ఆయన ముందు నిలబడి ఉన్నావా? దారి ప్రయాణంలో ఉంటూ ఆరాధనలో పాలు పంచుకుంటున్నావా? ప్రభుని అడుగు, ప్రభా నిన్నే ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, నిన్నే మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని, మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగు. యేసయ్యా, లోకాన్ని ప్రేమించాను, అనేకమైనటువంటి అవమానాల్లో కూరుకుపోయాను, ఈ లోక వ్యసనాలకు బానిస అయ్యాను, అనేకమైనటువంటి సమస్యలు, శాపాలు కొని తెచ్చుకున్నాను. దేవా, నన్ను క్షమించమని అడుగు. యవనస్తులు దేవుడంటే లెక్క లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా పరుగులు తీస్తూ ఉన్నావు, అన్ని రకాల వ్యసనాల్లో కూరుకుపోతూ ఉన్నావు. ప్రభు పిలుస్తున్నాడు, బిడ్డా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, నీ అవయవాలు పనిచేస్తున్నప్పుడే జీవితాన్ని సరిదిద్దుకో. నీవు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నావు, వ్యసనాల మార్గంలో నడుస్తూ ఉన్నావు, ఎటు వెళుతున్నావో తెలియని పరిస్థితిలో నడుస్తూ ఉన్నావు, ఈ మాయ లోకంలో నీవు ప్రయాణం చేస్తున్నావు. బిడ్డ, రా, తిరిగిరా, అంధకార జీవితం నుండి వెలుగు జీవితంలో నడువు అని ప్రభు యవనస్తులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ ఆరాధనలో
మన కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించమని, దాంపత్య జీవితంలో తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, కొట్లాటలు, విడాకుల సమస్యలు, ఆస్తుల సమస్యలు, రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాం. కారణం ఏమిటంటే, నీకు అవకాశం ఉన్నప్పుడు, అన్నీ అనుకూలించినప్పుడు దేవుని వెతకలేదు, ఈ లోకాన్ని వెతికావు. ఈ లోకం వెనకాల పరుగులు తీశావు, సాతానుకు బానిస అయ్యావు. సాతానుడు నిన్ను పట్టుకున్నాడు, సాతానుడి యొక్క చేతిలో కీలుబొమ్మగా మారిపోయావు. అందుకని దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నా. నీ కుటుంబంలో నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో సఖ్యతగా జీవించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు, క్షమాపణ కోరలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు. కారణం, నీవు దేవుని వెతకాల్సిన సమయంలో వెతకకుండా ఈ లోకం వెనకాల పరుగులు తీయటమే. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డా రా, లే, నీ పాత జీవితము నుండి, నీ పాపిష్టి జీవితము నుండి, తుచ్చ వ్యామోహాల నుండి, చీకటి జీవితము నుండి, నిరాశల జీవితము నుండి, ఈ లోక స్వార్థము, కుళ్ళు, కుట్రలు, గర్వాల జీవితం నుండి లే, పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించమని అడుగు, విశ్వాస జీవితాన్ని దయచేయమని అడుగు. ఈరోజు నీవు ఎంత పని చేసినా చివరికి నీ నోటి వరకు రాలేకపోతుంది. అన్నీ అప్పులే, అన్నీ ఆర్థిక సమస్యలే. ఎంత కష్టపడినా తినటానికి 3 పూట్ల తిండి కూడా లభించటం లేదు. కారణం, దేవుని ధిక్కరించటం, దేవుని అవిధేయించటం, దేవుని లెక్కలేని విధముగా జీవించటం, భయభక్తులు లేకుండా జీవించటం, ఈ లోకాన్ని, లోక వ్యసనాలను, అన్ని రకాల వ్యసనాలకు గురి అయి జీవించటం. నీ జీవితాన్ని నీవే దుర్బలం చేసుకున్నావు బిడ్డ. ఈరోజు అందరం కూడా కలిసి పశ్చాత్తాప హృదయముతో ప్రభువా నన్ను క్షమించమని అడుగుదాం, నా దోషములను క్షమించమని అడుగుదాం, నాలో ఉన్నటువంటి అపరాధములను క్షమించమని అడుగుదాం. ఇంకెన్నడూ కూడా ఈ పాత జీవితంలోనికి, ఈ పాపపు జీవితంలో పడిపోకుండా కాపాడమని, నేను పాపిని, ఘోర పాపినయ్యా, నాలో ఉన్న అన్ని పాపాలను క్షమించని ప్రభువాని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ క్షమాపణ వేడుకుందాం. క్షమించే దేవుడు, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా క్షమిస్తున్నాడు. హృదయ వేదనతో ప్రభువా నన్ను క్షమించండి, నా బాధలు తొలగించండి, నా వ్యాధులను తొలగించండి అని అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆ గొప్ప దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్షమాపణ కలిగి, హృదయ పరివర్తన కలిగి ఆ ప్రభు చెంతకు వచ్చి ఆ గొప్ప దేవుని మనం ఆరాధిద్దాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, నేను పాపిని, ఘోర పాపినయ్యా, అవును దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని,
యేసయ్యా, నేను చేసిన పాపాల మూలముగానే మీ సిలువ గాయాల బాధను అధికం చేశాయి ప్రభా. నేను చేసిన మోసాల మూలంగానే ప్రభా మీ గాయాల నుండి రక్తము ధారాళముగా సవించిపోయింది ప్రభా. ప్రభా, నాలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. నాలో ఉన్న పాపపు జీవితాన్ని, వ్యసనాలను తొలగించండి ప్రభా. నేను నా కుటుంబము పశ్చాత్తాపపడి మీ చెంతకు తిరిగి వచ్చే మహాకృపను దయచేయమని, మిమ్ము వెదకే కుటుంబముగా, మీతో జీవించే కుటుంబముగా, మీతో నడిచే కుటుంబముగా మమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించమని, మా పాప శాపాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని. రెండు చేతులు పైకి లేపి, ప్రభా మేము ఓడిపోయాము ప్రభా, ఈ లోక ఊపిలో పడిపోయి ఏమీ సాధించలేక మిమ్మల్ని కోల్పోయి ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో మీ దీవెల కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. ప్రభు, ఈ లోకపరంగా మేము ఓడిపోయాము ప్రభా. ఈ లోకంలో మాకు ఎన్ని శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నా మీరు లేకపోవడంతో మేము ఓడిపోయాము ప్రభా అని రెండు చేతులు పైకి లేపి ఆ దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పాపిని, ఘోర పాపినయ్యా, క్షమించవా ఓ దేవా, మన్నించుమో నా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనందరిలో ఉన్న పాప శాపాన్ని తొలగించినటువంటి దేవుడు మనందరిని కూడా దీవించబోతున్నాడు. మనందరిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి మనం దేవునికి మాట ఇద్దాం. అందరం కూడా హృదయం మీద చేయి పెట్టి ప్రార్థన చేద్దామా. యేసయ్యా, యేసయ్యా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ. యేసయ్యా, నా హృదయాన్ని మార్చండి, నా పాపపు జీవితాన్ని తొలగించండి, నా శాపపు జీవితాన్ని తొలగించండి.
పాపపు జీవితాన్ని తొలగించండి. నాలో హృదయ పరివర్తనను దయచేయండి నాలో ప్రభువా. హృదయ పరివర్తన దయచేయండి యేసయ్యా, ప్రభువా. యేసయ్యా, ఈ రోజు నుండి మీ బిడ్డగానే జీవిస్తాను, మీ సాక్షిగానే జీవిస్తాను, మీకు ఇష్టమైన బాటలో నడుస్తాను, ఇష్టమైన బాటలో మీకు ఇష్టమైన ఆలోచనలతో జీవిస్తాను, మీకు ఇష్టమైన ఆలోచనలో జీవిస్తాను, మీకు ఇష్టమైన మాటలు మాత్రమే మాట్లాడుతాను, మీకు ఇష్టమైన మాటలు మాత్రమే మాట్లాడతాను. చీకటిని విడనాడి, చీకటిని విడనాడి, పాపాన్ని విడనాడి, పాపాన్ని విడనాడి, ఈ లోకపు వ్యసనాలను విడనాడి, ఈ లోకపు వ్యసనాలను విడనాడి, నీ బిడ్డగా, నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీ సాక్షిగా జీవిస్తాను. జీవిస్తాను. యేసయ్యా, యేసయ్యా, మీ యొక్క కృపను, నీ కృపను, మీ శక్తిని, నీ శక్తిని, మీ బలాన్ని నీ బలాన్ని నాకు దయచేయండి. నాకు దయచేయండి. యేసయ్యా, యేసయ్యా, మీ ముందు మోకరించిన మమ్మందరిని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా తప్పిదములను తొలగించండి, మా బిడ్డలను దీవించండి. ప్రభువా, మేమందరము కలిసి ఒకే కుటుంబముగా, ఒకే విశ్వాసముతో, ఏక మనస్సుతో మిమ్మే ఆరాధిస్తూ, మిమ్మే మహిమపరుస్తూ, ఎల్లప్పుడూ జీవించే బిడ్డలుగా మమ్ము దీవించండి. యేసయ్యా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ. యేసయ్యా, మేము ఆరాధిస్తూ ఉన్నాము, మేము ప్రేమిస్తూ ఉన్నాము. మమ్ము బలపరచండి ప్రభువా, మమ్ము అభిషేకించండి ప్రభువా. ప్రభువా, మేము మాలో ఉన్న ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా, సాతానుకు లొంగిపోకుండా, సాతాను క్రియలో పడిపోకుండా మమ్ము అభిషేకించండి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మమ్ము దీవించండి. మా వ్యాధులను, మా బాధలను, మా గాయాలను స్వస్థపరచండి. పరమ వైద్యుడైన దేవా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ. మా విశ్వాసాన్ని బలపరచండి, మా హృదయ గాయాలను తొలగించండి, మా పాపపు జీవితాన్ని తొలగించండి, మమ్మందరిని దీవించండి. మా జీవితాలను కట్టండి ప్రభువా, మా కుటుంబాలను కట్టండి ప్రభువా. మాలో ఐక్యమత్యాన్ని దయచేయండి, శాంతి సమాధానాన్ని దయచేయండి. కలిసి అందరూ సంతోషంగా ఉండే విధంగా దీవించండి. యేసయ్యా, మా బలహీనతలు తొలగించండి, మా సమస్యలు తొలగించండి, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. యేసయ్యా, మీకే స్తుతి. మా గృహాలను దీవించండి, నూతన కట్టడాలను దీవించండి, నూతన బిజినెస్ ను దీవించండి, కోర్టు సమస్యలు తొలగించండి, ల్యాండ్ సమస్యలు తొలగించండి, అన్నదమ్ముల మధ్య సమస్యలు తొలగించండి, అన్నతమ్ముల మధ్యలో ఉన్న సమస్యలను తొలగించండి, అక్క చెల్లెల మధ్య ఉన్న సమస్యలు తొలగించండి, అక్క చెల్లెల మధ్యలో ఉన్న సమస్యలను తొలగించండి, సంతానం లేని బిడ్డలకు సంతాన వరాన్ని దయచేయండి, ఆమేన్. యవనస్తులకు ఘనంగా వివాహాలు జరిపించండి. యేసయ్యా, మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆరాధిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. పాప శాపము నుండి, రోగాల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి మాకు విడుదలను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా.
అందుకు కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. చప్పట్లతో విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. అడుగు, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సంద్రము నుండి, ఆమేన్. శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంఖ్యల నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంఖ్యల నుండి విడుదల మాకు ఇవ్వమయ్యా లోక రక్షక యేసయ్యా. 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 మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. దేవుని అడుగుదాం, మోహపు తలంపుల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. అన్ని రకాల వ్యసనాల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. ఘోరమైన వ్యాధుల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. శారీర వాంఛల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. తన విశ్వాసముతో నింపమని, ఆమేన్. తన శక్తితో బలపరచమని, ఆమేన్. తన ఆత్మతో అభిషేకించమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలంపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలంపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట చూపుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వమయ్యా లోక రక్షక యేసయ్యా. 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 నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, స్తోత్రమయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. మనలో ఉన్న చీకటి శక్తులు తొలగించమని, మంత్ర శక్తులను తొలగించమని, చేతబాటు శక్తులను తొలగించమని, ఘోరమైన దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎవరెవరికైతే ఈ వ్యాధులు ఉన్నాయో చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ, నా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు, నా దేవుడు నాకు విడుదలనివ్వబోతున్నాడు, ప్రభువా నీకు స్తోత్రమని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, 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 లోకాశల నుండి, దుష్ట మాటల నుండి, లోకాశల నుండి, దుష్ట మాటల నుండి విడుదల
విడుదల మాకు ఇవ్వుమయ్యా లోక రక్షక యేసయ్యా. 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 నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికినా చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు యేసు. నీవే యేసయ్యా. స్తోత్రమయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. యేసు. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. సకల వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. మంత్రశక్తులతో ఆటంక శక్తులతో చేతబడు శక్తులతో అనేక రకరకాల శక్తులతో పోరాడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విడుదల విడుదల రోగాల నుండి విడుదల, అన్ని రకాల వ్యసనాల నుండి విడుదల, అన్ని రకాల పాపాల నుండి విడుదల, పాపపు క్రియల నుండి విడుదల, అన్ని మంత్ర శక్తుల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా. స్తుతించు స్తుతించు. ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ అన్ని రకాల వ్యాధుల నుండి బాధల నుండి విడుదల దయచేయమని అడుగు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు ఇవ్వు ఓ యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి ఆ దేవుని అడుగుదాం. ప్రభా, నాలో ఉన్న వ్యసనాల నుండి నాకు విడుదల ఇవ్వండి. ఏం చేయాలో అది చేయలేకపోతున్నాను ప్రభా. ఏం చేయకూడదో అదే చేస్తూ ఉన్నా. దానిలోనే పదే పదే పడిపోతున్నాను ప్రభా. ఈరోజు నాకు శక్తినివ్వమని, దాని నుండి విడుదల ఇవ్వమని వేడుకుంటున్నాను. పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు ఇవే నన్ను పరిపాలిస్తున్నాయి ప్రభా. నాకు విడుదలనివ్వమని దేవుని అడుగుదాం. ప్రభా, మీ ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒక్క బిడ్డను వట్టి చేతులతో వదలవద్దు ప్రభా. ఏ బిడ్డలో ఉన్నటువంటి వ్యాధిని కూడా వదిలిపెట్టవద్దు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలో ఉన్న వ్యసనాలని తొలగించమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలో ఉన్న బలహీనతలను తొలగించమని వేడుకుంటున్నాం. మీ బలముతో నింపమని వేడుకుంటున్నాం. మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్కుతో మమ్మందరిని కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలుగా మమ్మ అభిషేకించమని వేడుకుంటున్నాం. మీ సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం. మీ మహిమార్థమై పరుగులు తీసే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ఈ రోజు మేము ఆరాధిస్తూ ఉండగా మా గృహాలను మీ ఆలయాలుగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. మా హృదయాలలో మీ కొరకు ఆలయాన్ని నిర్మించే బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఈ రోజు నుంచి ఈ హృదయం మీకే సొంతం కావాలి ప్రభా. ఈ రోజు నుండి ఈ గృహం మీకే ఆలయం కావాలి ప్రభా. కుటుంబ సమేతముగా మేమందరం మేము ఆరాధించాలి ప్రభా. మాలో ఉన్న అన్ని కష్టాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, మంత్ర శక్తులు, చాతబడు శక్తులు, సైతాను శోధనల నుండి మా అందరికీ సంపూర్ణ విడుదలను దయచేసినందుకు స్తోత్రం ప్రభా. మా అందరికి విడుదలను ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ మీ ముందున్నటువంటి ఏ ఒక్క బిడ్డను కూడా వాటి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా రెండు
చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రభువుకు చెప్పండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ప్రభా, నా పాపాలను శాపాలను తొలగించండి ప్రభా. ఈ రోజు నుంచి నన్ను మీ సాక్షిగా లేవనెత్తండి ప్రభా. మీ బిడ్డగా నన్ను లేవనెత్తండి ప్రభా. నాలో ఉన్న అన్ని రకాల వ్యసనాలను తొలగించినందుకు స్తోత్రం ప్రభా. నన్ను పరిశుద్ధపరచమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రం పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారిలో ఉన్న బాధలు వ్యాధులు సమస్యలు అన్నీ కూడా తొలగించి ఉన్నతముగా అభిషేకించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.